మన ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న అందరికీ వందనాలండి. సహోదరులు, ప్రవీణ్ అన్న యొక్క మరణం యావత్ ప్రపంచ క్రైస్తవ్యాన్ని కుదిపిపాడేసింది. అనుమానాస్పద మృతిలో నుంచి యాక్సిడెంట్‌గా తేల్చి చెప్పేసిన పోలీసు యాజమాన్యంలో కూడా ఇది ఎలా తేల్చి చెప్పేయగలరు అనేటటువంటి విచక్షణతో ఇప్పటికీ కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అయిపోయింది. మర్డరు అని 100కి 99% మనషక్స్ కనిపించినా, ఎవిడెన్సెస్ అదంతా తన యొక్క యాక్సిడెంట్ వల్లే జరిగింది అన్నట్లుగా పుట్టించిన సంగతి కూడా అందరికీ అర్థమైపోతా ఉంది. ఈ విషయాల కోసం ఆఖరణ మాట్లాడతాం గానీ, బైబిల్ గ్రంథంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అని ఉన్నది. ఆ నీతిమంతుడు ప్రతి ఒక్కరిని కూడా ఎలా ప్రభావితం చేశారో చాలా ఉన్నప్పటికీ, అందులో మొట్టమొదటిది నన్ను ప్రత్యేకంగా ప్రభావితం చేసిన పరిచర్య అపాలజెటిక్స్. అపాలజెటిక్స్ అంటే క్రైస్తవ విశ్వాసానికి ఎదురుపడిన ప్రశ్నలకు సానుకూలంగా లాజిక్ల ప్రకారంగా సమాధానాలు ఇవ్వగలిగే సామర్థ్యత, సమాధానాలు ఇవ్వగలగడము అపాలజెటిక్స్ అంటే అర్థం. దగ్గర 10 ఏళ్ల క్రితం అండి, 2015 ఆ సంవత్సరంలో ఆండ్రాయిడ్ ఫోన్ కొన్న కొత్త. నేను చదువుకునే రోజుల్లో మనందరికీ తెలిసిన వ్యక్తి పీడీ సుందర్రావు గారని ఒక ఆయన మీటింగ్స్ పెట్టారు. ఆ మీటింగ్స్ నా స్నేహితుడిని తీసుకెళ్తే ఆయన చెప్పిన ప్రసంగాలన్నీ అయిపోయాక ఆయన సవాళ్ళేవో విసిరారు. అయితే ఆయన ఈ ఈ యొక్క వీడియోని రికార్డ్ చేసి యూట్యూబ్‌లో పెడితే, ఆ యూట్యూబ్ రావడం కొత్త, ఆండ్రాయిడ్ ఫోన్ రావడం కొత్త. సామ్సంగ్ గెలాక్సీ స్టార్ అనే మొబైల్ నేను తీసుకోవడం జరిగింది. అందులో చూస్తూ ఉంటే పీడీ సుందర్రావు గారు ఏంటి, ఆయన మాటలు ఏంటని చూస్తుంటే దాని కింద ఇస్లాం సముదాయం నుంచి యూఐఆర్‌సి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అనేటటువంటి ఛానల్ నుంచి కొన్ని ప్రశ్నలు కనిపించాయి. థంబ్‌నెయిల్‌లో యేసుప్రభు నిజంగా దేవుడు కాదు అన్నట్లుగా, అల్లాయే నిజమైన దేవుడు, యెహోవా అనే అబద్ధాలు అనేటట్లుగా, బైబిల్ కరప్ట్ చేయబడింది అనేటట్లుగా ఏవో కనబడితే అది క్లిక్ చేస్తే ఆ వీడియోస్ అన్నిటిలో షఫీ గారు ఇంకో ఇద్దరు మాట్లాడుతూ వీటికి సమాధానాలు ఇప్పటి వరకు కూడా మీరెవరు చెప్పలేదు. మీరు మాకు లెటర్ రాసే పంచాయతీ తప్ప ఎప్పుడు డిబేట్‌కి రాలేదు. మీకు భయం, మీరు అబద్ధాన్ని పట్టుకున్నారు అని ఈ పీడీ సుందర్రావు గారి బ్యాచ్‌ని తిడతా ఉంటే, క్రైస్తవ్యాన్ని తిడతా ఉంటే, నా యొక్క చిన్న యవ్వన ప్రాయంలో అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి విశ్వాసం కలత చెంది కొద్దిగా డిస్టర్బ్ అయింది. అయ్యో! ఏంటి అల్లాయే నిజమైన దేవుడు అంటున్నారు. యేసుప్రభు నిజంగా మరణించలేదు. యేసుప్రభు శిలువ మీద చనిపోలేదు. ఆధారాలు ఇవుగా అంటున్నాడు. బైబిల్‌లోంచి మాట్లాడుతున్నాడు. నాకు తెలిసింది చాలా తక్కువ. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆండ్రాయిడ్ ఫోన్ కొన్న కొత్తేమో, కొత్త పెన్ను కొంటే ఎలా జీసస్ క్రైస్ట్ అని రాసే అలవాట్లు చాలామందికి ఉంటాయో, అలా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్న కొత్తేమో తెలుగు బైబిల్ యాప్ అని కొడితే ప్లే స్టోర్‌లో ఒక యాప్ వచ్చింది. డౌన్‌లోడ్ చేసుకున్నాను. దాని కింద యాప్ యొక్క సజెషన్స్‌లో తెలుగు క్రిస్టియన్ అపాలజెటిక్స్ యాప్ అని సంథింగ్ ఏదో కనిపించింది. ఆ అపాలజెటిక్స్ అంటే ఏంటో కూడా ఆ రోజుకి నాకు తెలీదు. అయితే అది క్లిక్ చేయగానే దాని లోపల, ఆ క్లిక్ చేసిన యాప్ లోపల ఇంటర్ఫేస్‌లో చాలా చక్కగా అల్లా, యెహోవా ఒక్కడేనా? యేసుప్రభు నిజంగా మరణించలేదా? శిలువ మీద ప్రభువారు మరణించలేదా? అనేటటువంటి ప్రశ్నలు ఏదైతే ముహమ్మద్ ప్రవక్త కోసం ఈ షఫియాలు మాట్లాడారో, ఏదైతే నా యొక్క హృదయంలో విత్తనాల కింద ఈ అనుమానాలని వీళ్ళు విత్తేసారో, దానికి సమాధానాలు ఆ ఇంటర్ఫేస్‌లో కనిపించాయి. ఆశ్చర్యం అనిపించింది, దేవుడు ఎలా హెల్ప్ చేస్తున్నాడు అని. వెంటనే ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చూస్తే ఏదో ఆర్టికల్ రాసున్నాయి. ప్రతి దానికి కూడా ఆర్టికల్స్ కింద వాళ్ళు రాశారు. రాసిన ప్రతి దాని కింద ఒక యూట్యూబ్ లింక్ ఇచ్చారు. అది క్లిక్ చేయగానే ఒక వీడియోకి అది రీడైరెక్ట్ అయింది. ఓపెన్ చేసి చూస్తే ఒక చిన్న హాల్‌లో అనుకుంటా ప్రవీణ్ అన్న చక్కగా టీ షర్ట్ ఏసుకొని, చిన్నగా మైక్ పట్టుకొని మాట్లాడుతా ఉన్నారు. అంత క్లారిటీ కూడా లేదు గానీ, ఆయన మాట్లాడినటువంటి మాటల్లో స్పష్టత కనిపించింది. ఆయన మాట్లాడిన మాటల్లో రుజువులు కనిపించాయి. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బలపడే విధానం కనిపించింది. ఎలాగా ఈ షఫీ గారు యూఐఆర్‌సి తరపున వాక్యాన్ని వక్రీకరిస్తున్నారో, ఎలాగ క్రైస్తవుల్ని, నాలాంటి బలహీనమైన విశ్వాసుల్ని ఆ రోజుల్లో వీళ్ళు తప్పుడు దోవ పట్టిస్తున్నారో అని ఆయన ఎంత చక్కగా చెప్పి బైబిల్ గ్రంథంలోంచి ఆయన సమాధానాలు చెప్తూ ఉంటే నా హృదయానికి ఎంత ఆనందం వేసిందో మొట్టమొదటిసారిగా నాకు అనిపించింది. నిజమే, ఆ రోజున నా భక్తి కలత చెందకుండా, విశ్వాసానికి దూరం కాకుండా, ఓ మంచి సహవాసానికి దూరం కాకుండా, నేను ఇంటికి దూరంగా ఉండి చదువుకునే రోజుల్లో నేను తప్పుడు నమ్మకాలకు దగ్గర కాకుండా నన్ను కాపాడింది ఆ యాప్. ఆ యాప్‌లో ప్రవీణ్ అన్న అపాలజెటిక్స్ చూస్తా ఉంటే కొద్దిగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వలన డేవిడ్ వుడ్ అనే ఆయన యాక్ట్ 17 అపాలజెటిక్స్ అనేటటువంటి ఛానల్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ మాటలు, జీసస్ ఆర్ మొహమ్మద్ అనే టెలికాస్ట్ వీడియోస్ ఇవన్నీ కూడా నన్ను బలపరిచాయండి. యూఐఆర్‌సి వాళ్ళు నాలో పెట్టిన అనుమానాలు, నాకు లాజిక్ కావాలి.
చదువుకునే వ్యక్తులకి, యవ్వన బిడ్డలకి ఈరోజు లాజిక్ కావాలండి. యేసుప్రభు ఎందుకు నిజమైన దేవుడు? అంటే వాళ్ళకి ఆన్సర్ కావాలి, రీజన్ కావాలి. ఎందుకు వీళ్ళందరూ దేవుళ్ళు కాదు? యేసుప్రభు ఇష్మాయేల్‌నే దేవుడు అబ్రహాముని బలివ్వమన్నాడు, ఇస్సాకుని కాదు అని షఫీ చెప్తా ఉంటే దానికి ఎలాగ ఆన్సర్‌లు చెప్పాలి? మనకు తెలీదే. ఆయన చెప్పినయి నిజాలు అన్నట్లుగా ఉన్నాయి. వీటికి ఆన్సర్‌లు ఎవరు చెప్తారనంటే ఈ అపాలజెటిక్స్ పరిచయం చేసేవారు. ఆ రోజున ఆ అన్న ఆ సమాధానం నాకు చెప్పకపోతే నా యొక్క విశ్వాసం బలపడేది కాదేమో, నేను సేవకే సమర్పించుకునేవాడిని కాదేమో, బైబిల్ కాలేజ్‌కెళ్ళి వేదాంత విద్యను అభ్యసించేవాడిని కాదేమో. చాలా జాగ్రత్తగా గమనించాలి. అపాలజెటిక్స్ పరిచర్య ఎస్పెషల్‌గా ప్రవీణానికి అనిపిస్తే చెప్పాలనిపించేది, అన్న ఈరోజు ఏదో చిన్న పరిచర్య నమ్మకంగా చేస్తా ఉన్నానంటే, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ అనే డిగ్రీ చేశాను అని అంటే శ్రీరాంపూర్ యూనివర్సిటీ నుంచి. అందులో మొట్టమొదటిగా అపాలజెటిక్స్ మీద నాకు మంచి ఇంప్రెషన్ కలిగింది అని అంటే ఫస్ట్ స్టెప్ మీ వీడియోస్ వల్లే, ఆ అపాలజెటిక్స్ తెలుగు క్రిస్టియన్ అపాలజెటిక్స్ యాప్ వల్లే అని ఇప్పటికైనా చెప్పాలనిపించింది. ఈరోజు ఇంత నమ్మకం పెరిగి, ఈ వాక్యం మీద ఇంత ఇష్టం పెరగడానికి ఒక విధంగా చెప్పాలంటే మా చర్చు ఇవందరూ ఒక కారణం అయితే, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ప్రవీణ్ అన్న అపాలజెటికల్ వీడియోస్ ఒక కారణం. అది కూడా 2015, 14 సమయం నుంచి. ఆయనలో ఉన్నటువంటి రెండవ అద్భుతమైన గుణం ఏంటంటే, ఆయన ఒక ఇండాలజీ స్కాలర్. ఇండాలజీ స్కాలర్ అనంటే భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల యొక్క చరిత్రలు తెలిసినవాడు. భారతదేశ మతపరమైన చరిత్ర తెలిసినవారు, తత్వపరమైన చరిత్ర తెలిసినవారు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భాషా ప్రావీణ్యతలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు క్షుణ్ణంగా తెలుసుకున్నవాళ్ళు. వీళ్ళని ఇండాలజీ స్కాలర్స్ అంటారు. ఈ మాట ఇప్పుడు ఎందుకు గుర్తు చేశానంటే, యూట్యూబ్‌లో ఫ్యాక్ట్స్ అనే ఛానల్ పెట్టుకున్న ప్రతి ఒక్కడు కూడా హిస్టరీ మాట్లాడుతుంటే, రీసెర్చ్ విధంగా మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మొన్న ఏదో వీడియో చూశానండి. ఒకడంటాడు పిచ్చోడు, కంబోడియా అనే దేశం కమ్మ కులానికి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక దేశం అంట. ఎంత పిచ్చండి! కనీసపు రీసెర్చ్ లేదు. బీడీ చదువుకున్నప్పుడు మా టీచర్స్ మాతో చెప్పేవారు, ఎస్పెషల్లీ హిస్టరీ చదువుకునేటప్పుడు హిస్టరీ టీచర్స్ చెప్పేవారు, ఎప్పుడు కూడా మీరు ఇంటర్నెట్ సోర్సెస్ మీద ఆధారపడద్దు. ఇంటర్నెట్ సోర్సెస్ ఎవరు రాశారో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. కాబట్టి మీరు మ్యాక్సిమం కూడా బుక్స్ని ప్రిఫర్ చేయండి, లైబ్రరీస్కి వెళ్ళండి, ఆథర్స్ మంచిగా రాసినటువంటి బుక్స్ ప్రిఫర్ చేయండి. వాళ్ళు రీసెర్చ్ చేసి ఇది ట్రూత్ అని చెప్పి రాసినటువంటి విషయాలు. ఇంటర్నెట్లో ఉన్నాయి 100% హైపోథెసిసే, అవి అనుమానాస్పదంగా రాయబడినవే, అవి ఊహాజనికం తప్ప అవి నిజమని మనం చెప్పలేము, దానికి ఆధారాలు మనకు కనిపించవు అని ఆయన అనేవారు. కానీ ఈ రోజున 190 మంది యూట్యూబ్ వీడియోస్ మీద ఆధారపడుతున్నారు. మీకు తెలుసండి, 199 మంది మన పాస్టర్లతో సహా, ప్రసంగాలతో సహా, వీళ్ళు రీసెర్చ్లు ఏం వద్దండి మనకి. ఏదో ఒకటి ఇంకా ఆడు చదివిందో పలానా వాడు ఏమని చెప్పాడు అనుకోండి, వీళ్ళు ఆర్యులు రాలేదు మాట, ఇది అబద్ధం మాట, అది నిజం. మీడియాలో అది అబద్ధమైన, ఇది అబద్ధం, ఇది నిజం ఎలా అవుతుంది అనే రేషనల్ థింకింగ్ లేకుండా డైరెక్ట్గా యూట్యూబ్లో ఉన్న ప్రతి వీడియో కూడా నిజమే, వాస్తవమే అనే ఫ్యాక్ట్ అన్నట్లుగా నమ్మేసే పరిస్థితుల్లో మనకి కావాల్సినటువంటి వ్యక్తులు ఇండాలజీ స్కాలర్స్ అండి. వీళ్ళు నిజాలు చెప్తారు. వీళ్ళు చెప్పే నిజాలకు వెనకాల ఆధారాలు ఉంటాయి, చరిత్ర సూత్రాలు ఉంటాయి. కుక్కిటి పురాణాల కిందో, ఊరికినే కుక్డప్ స్టోరీస్ కింద వీళ్ళు చెప్పరు, రీసెర్చ్ వరకు ఉంటుంది. ఈ రోజున ఇండియాకి కావాల్సింది ఎవరనంటే ఇండాలజీ స్కాలర్స్. అందులో ప్రవీణ్ అన్న దిట్ట. అందుకే చాలామంది మాట్లాడలేకపోయారు. సనాతన ధర్మం కోసం ఆయన మాట్లాడినప్పుడు కానీ, రామరాజ్యం కొరకు మాట్లాడినప్పుడు కానీ, యాంటీ కన్వర్షన్ బిల్ కోసం ఆయన మాట్లాడినప్పుడు కానీ, అనేక సార్లు ఆయన డిబేట్ కూర్చున్నప్పుడు కానీ, ఆయన ఇచ్చినటువంటి స్నేహపూర్వకమైన సమాధానాలకు తిరిగి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో చాలామంది ఉండిపోయారు. కారణం ఏంటంటే ఆయన మాట్లాడే ప్రతిదానికి చారిత్రకంగా మంచి రీసెర్చ్ వర్క్ ఆయన చేశారు. ఆయనకి రీసెర్చ్ మెథడాలజీ తెలుసు. అందుకే వాళ్ళని ఇండాలజీ స్కాలర్స్ అన్నారు. ఈ రోజున భారతదేశంలో అపాలజెటిక్స్ నిలబడాలి అని అంటే, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని అంటే ఇండాలజీ స్కాలర్లుగా మనం మారాలి. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల చరిత్రలు మనకు తెలియాలి, ఆ చరిత్రలో ఉన్నటువంటి విధి విధానాలు మనకు తెలియాలి. అది బుక్స్ నుంచి, అథెంటిక్ రీసెర్చ్ స్కాలర్ల దగ్గర నుంచి మనకు తెలియాలి, చరిత్రకారుల దగ్గర నుంచి మనకు తెలియాలి. యూట్యూబ్లో ఉన్న ఫ్యాక్టుల దగ్గర నుంచి కాదు. వాళ్ళు ఏం చెప్తారు, బయాస్డ్గా మాట్లాడతారు, పక్షపాతంగా వాళ్ళు వీడియోస్ చేస్తుంటారు. ప్రవీణ్ అన్నలో ఉన్న రెండో బ్యూటీ, రెండో బెస్ట్ క్వాలిటీ, నన్ను ఆత్మీయంగా బలపరిచింది, అనేకులను బలపరిచింది ఆయన ఇండాలజీ స్కాలర్. అంత మాత్రమే కాదండి, ఆయన ఒక విధంగా చెప్పాలంటే నిజమైన క్రైస్తవుడు. ఎందుకు నిజమైన క్రైస్తవుడో తెలుసండి, ఆయన చనిపోయాక తెలిసింది. కోవిడ్ టైంలో ఆయన 18 or 16 బస్సెస్ వేశారంట అంత లెక్కలకి కూడా ప్రజలు వెళ్ళడానికి. మోడీ గారు వదిలేస్తే సోను సూద్ గారు వేశారు, వైరల్ అయింది. హైదరాబాద్లో వేరే వేరే పాస్టర్ గారు వేశారు, కేసీఆర్ గారు వెళ్ళి రిబ్బన్ కటింగ్ కూడా చేశారు. కానీ ఈయనేమీ పట్టించుకోలేదు. అంత మాత్రమే కాదు, ఆయన ఇంట్లోనే ఆర్ఫనేజ్ కాదు, సొంతంగా అడాప్టెడ్ చిల్డ్రన్, రెండింటికి చాలా తేడా ఉంది. ఆర్ఫనేజ్ నడపడం వేరే, ఇంట్లోకి నేను దత్తత తీసుకోవడం వేరే, దత్తపుత్రులుగా తీసుకోవడం వేరే.
నడుపుతూ కూడా ఒకసారి కూడా దానికోసం వీడియోని డెడికేట్ చేసినట్లుగా మనకు కనిపించదు ప్రియులారా. ఈ చేత్తో ఇచ్చింది ఈ చేత్తో మనకు తెలియకూడదు అనేటటువంటి ఆ వాక్యాలను లిటరల్గా ఆయన పాటించి చూపించారు మనకి. కోవిడ్ టైంలో ఇదిగో మేము 2 నెలల అద్దె పలానా వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి వీడియోలు తీసుకున్నటువంటి పాస్టర్ అమ్మగారులు పిల్లలు ఉన్నారు. అటువంటి టైంలో కూడా నేను ఇటువంటి ఒక వర్క్ చేస్తున్నాను, ఇంత మార్కెట్ ప్లేస్లో నేను ఇంత వర్క్ చేస్తున్నాను, నేను ఎంబీఏలో ఇంటర్నేషనల్ బిజినెస్లో నేను ఇంత వర్క్ చేస్తూ ఉన్నాను అనేటటువంటి సంగతుల్లో ఒక్కచోట కూడా బోస్టింగ్ లేకుండా ఇవి చెప్తే ఏం ప్రయోజనం అని వాక్యం మాత్రమే ప్రకటించే ఒక రియల్ క్రిస్టియన్ ప్రవీణ్ పగడాలన్న. వీటిలన్నిటికీ మన వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఆయన త్రాగుబోతు. మీకు ఒక మాట వెళ్తే 1999లో గ్రాహం స్టెయిన్స్ అనే డాక్టర్ గారిని ఒరిస్సా కంధమాల్ ప్రాంతంలో చంపేశారు, మనకు తెలుసు. ఆయన చంపేసిన తర్వాత ఆయన మీద వచ్చినటువంటి సానుభూతి అవగాహన ఎంతో గొప్పది, క్రైస్తవం మీద అభిప్రాయం చాలా గొప్పది. అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏంటనుకుంటున్నారు? కోయిన్సిడెన్స్ యాదృచ్ఛికం ఏంటంటే అప్పుడున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమిటనుకుంటున్నారు? ప్రవీణ్ అన్న చనిపోయినప్పుడు ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఏంటో, ప్రవీణ్ అన్న చనిపోయినప్పుడు ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటో అప్పుడు అవే భావజాలాలు, అవే వ్యక్తులకు సంబంధించిన వారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ కోయిన్సిడెన్సెస్ అన్నీ వీటికి లింక్ ఉందని నేను అనట్లేదు, కానీ ఈ పేట్రేగిపోయే మతోన్మాద వ్యవస్థలన్నీ కూడా ఏ టైంలో ఎలా వస్తున్నాయో మనం గుర్తించవచ్చు ఇక్కడ. ఇంత మాత్రమే కాదు, ఆయన చంపితే ఆయన అపాలజిస్ట్ అని, ఆయన ఇండాలజీ స్కాలర్ అని, ఆయన ఇంటినే దత్తపుత్రుల నిలయంగా మార్చేసినటువంటి ఒక మంచి మహానుభావుడని, ఆయన హతసాక్షుల గుంపులో చేర్చబడతాడు అని, ఆయన చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు అని, ఆయన గుణాన్ని క్రైస్తవ్యానికి ఏదైతే ప్రాముఖ్యమో ఎవరో కవి ఈ విధంగా రాశారు, నువ్వు డబ్బు కోల్పోయావా, ఏమీ కోల్పోలేదు అని అన్నట్టు, నువ్వు చదువు కోల్పోయావా, ఏదో కోల్పోయావు అని అన్నట్టు, నువ్వు సాక్ష్యాన్ని కోల్పోయావా, సమస్తాన్ని కోల్పోయావు అన్నట్లుగా వాళ్ళు ఏదైతే క్రైస్తవ్యానికి అతి ప్రాముఖ్యమో ఆ మానం మీద, ఆ క్యారెక్టర్ మీద, ఆ శీలం మీద కొట్టి ఇదిగో ప్రవీణ్ గారు త్రాగుబోతు అని వీళ్ళొక డెడికేట్ చేస్తారండి ఆయన్ని. అంటే ఆయన్ని చంపాలి అనే దానికన్నా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి అనే దాని మీద వీళ్ళు పెట్టిన ఫోకస్ ఎంతో గొప్పది. ఇది ఎంతండి, యేసుప్రభు వారు చనిపోయి మరణించి తిరిగి లేస్తే 40 రోజులు ఈ భూమి మీద తిరిగితే, ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచినప్పుడు అనేక సమాధులు తెరవబడితే, ఆయన 500 పైచిలకు వ్యక్తులు కనిపిస్తే, రోమా ప్రభుత్వం ఆ రోజున రిపోర్టు న్యూస్లో ప్రకటించింది ఏంటంటే ఆయన బాడీని ఎవరో దొంగిలించారు. అసత్య ప్రచారాలు ఆ రోజు నుంచే ఉన్నాయి, ఈరోజు అవే జరుగుతూ ఉన్నాయి. మెజారిటీ అసత్య ప్రచారాన్ని నమ్మచ్చేమో కానీ జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకుందాం, ఒకరోజు బయలుపరచబడతాయి ఏది అసత్యమో ఏది సత్యమో. మా పాస్టర్ గారు ఈ మధ్యన ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడుతుంటే, ఆయన యాక్చువల్గా మెడికల్ డాక్టర్ గారు, మా పాస్టర్ గారితో మాట్లాడుతుంటే ఆయన మాట అన్నారండి, ఇవి ఎప్పుడు బయటకు వస్తాయి, నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయి అంటే, దేవుడు కనుకరించి ఈ ప్రవీణన్నని ఒక విధంగా చంపిన వారిలో ఎవరో ఒకరిని మారు మనసుకు ఆకర్షిస్తే వారు వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు మనకి అద్భుతంగా తెలుస్తాయి అనే మాట ఆయన మాట్లాడారు. వెంటనే నాకు జిమ్మీ ఎలియట్ యొక్క సంగతులు గుర్తొచ్చాయి. ఈక్వెడార్ ప్రాంతంలో జిమ్మీ ఎలియట్ని నరమాంస భక్షకులు తినేస్తే ఆ తర్వాతి పరిస్థితుల్లో ఆ మారు మనసు పొందిన వ్యక్తులు ఇగో మేమే పలానా వ్యక్తులు మేము చంపుకొని తిన్నాము అని వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉంటే, ఆ సాక్ష్యంలో ఉన్నటువంటి ఆ మాధుర్యము, ఆ దైవజనులు చేసిన త్యాగము మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకరోజు వస్తుంది ఎవరైతే ఈ అసాసినేషన్ ప్రోగ్రాముల్లో ఉన్నారో అందులో ఒక్కరైనా మారకపోతారా? ఒక్కరైనా దేవుడు మార్చకపోతాడా? మన సార్వభౌముడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు వారి నోట్లో నుంచి హింసకుడును దోషకుడినైన నన్ను నమ్మకమైన వ్యక్తిగా మార్చాను అని యేసుప్రభు వారు పౌలు నోట్లో నుంచి చెప్పినట్లుగా, ఇదిగో హింసించాను, దూషించాను, ఆ పలానా వ్యక్తిని నేను చంపిన నన్ను ప్రభువారు తన యొక్క ప్రేమ చేత పరలోకాన్ని ఇవ్వడానికి నన్ను రక్షించుకున్నాడనే సాక్ష్యాన్ని త్వరలోనే వినబోతున్నామని మనం నిరీక్షిద్దాం ప్రియులారా. ఈ మాటలు నేను మీ ముందుంచుతా ఉన్నాను. ఆయన లాంటి అపాలజిస్టులు ఈరోజు పుట్టాలి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆయన మరణించిన తర్వాత ఆయన కోసం తెలుసుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. ఆయన మరణించిన తర్వాత ఆయన యొక్క వీడియోస్ మరింత వైరల్ అయ్యాయి. ఇదేనేమో గోధుమ గింజ నేలను పడి చావడం అంటే, అది మొలకెత్తి అనేక మందిని తీసుకురావడం అంటే. మీకు ఒక గొప్ప మాట చెప్తాను, ఆంధ్ర రాష్ట్రంలో వేదాంత విద్యాభ్యాసానికి, అపాలజెటిక్స్కి, స్టడీ మెటీరియల్స్కి వాల్యూ లేదండి. కీ చైన్లకి, బైబిల్ కవర్లకి, సీడీలకి, పాటలకి ఉన్న వాల్యూ మనం బిబ్లికల్గా బైబిల్కి, స్క్రిప్చర్ నాలెడ్జ్కి, దీంట్లో ఉన్నటువంటి రీసెర్చ్ వర్క్లకి మనం ఇవ్వం. వేదాంతంగా మనం శూన్యం, తక్కువ. ఇండిపెండెంట్ చర్చెస్, స్వాతంత్ర చర్చలు అయితే మరీ తక్కువ. కానీ ప్రవీణ్ అన్న యొక్క మరణము క్రైస్తవ ప్రపంచానికి వేదాంతాన్ని పరిచయం చేశాయి.
అపాలజెటిక్స్ని పరిచయం చేస్తాయి. మరి ముఖ్యంగా స్వతంత్ర చర్చెస్లో, ఇండిపెండెంట్ చర్చెస్లో ఈ యొక్క క్రైస్తవ్యంలో ఇండాలజీ అవసరమని, మార్కెట్ ప్లేసెస్లో యేసు ప్రభు వారిని ఎరిగినటువంటి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రతి పనుల్లో ఉన్న వ్యక్తులు అవసరం అనేటటువంటి సంగతులు ప్రస్ఫుటంగా బయటకు వచ్చే ప్రియులారా. గోధుమ గింజ పడి చావడం అంటే ఇదేనేమో. ప్రవీణ్ అన్న మిసెస్ జెసికా పగడాల్ గారు చెప్పినట్లుగా, ఒక్క ప్రవీణ్ అన్న మరణిస్తే వందలాది మంది పుట్టుకొస్తారన్నట్లుగా ఆయన మాటల్లోంచి ప్రభావితం చెంది రానున్న రోజుల్లో గొప్ప అపాలజిస్టులు పైకి లేవాలని ప్రార్థన చేద్దాం. అనేక మంది ఇండాలజీ స్కాలర్లు రీసెర్చ్ సెంటర్స్ నుంచి బయటికి రావాలని ప్రార్థన చేద్దాం. ది బెస్ట్ లాయర్స్ని దేవుడు తయారు చేయాలని ప్రార్థన చేద్దాం. బిబ్లికల్ స్కాలర్స్, అపాలజిస్టులు మనకు కావాలని ప్రార్థన చేద్దాం. ఈ విషయాలన్నీ ప్రభువారు మన కొరకు చేయాలి. ఇందుకొరకే కదా ప్రవీణ్ అన్న మరణించింది. ఆయనకి థ్రెట్ ఉందని ఆయనకి తెలుసు. ఆయనకి థ్రెట్ ఉందని ఆయనకి తెలిసి చాలామంది మాటల ప్రకారం ఆయన యూఎస్ కూడా వెళ్ళిపోమన్నారు. ఎంత థ్రెట్ ఉన్నా నేను ఇక్కడే పనిచేస్తానన్నాడు. ఓ ప్రవక్త వచ్చి, ఇదిగో పౌలు, నువ్వు పలానా ఊరు వెళ్తే ఆ ఊరిలో నేను చంపేస్తారయ్యా, దేవుడు నాకు చూపెడుతున్నాడు అని ప్రవక్తిస్తా అగబన ప్రవక్త పౌలు అంటాడు, నేను గనక వెళ్ళకపోతే ప్రభు యొక్క ప్రవచనాన్ని నిరర్ధకం చేసినట్లు, నేను వెళ్ళానంటే ప్రభు ప్రవచనం నిజమైనట్లు, కాబట్టి నేను వెళ్తాను అని రిస్క్ తీసుకున్నాడు. అటువంటి రిస్క్ పరిచర్య ప్రవీణాన్ని చేసింది. ఈ రోజున ఆయన క్యారెక్టర్ మీద కొడతా ఉన్నారు. కానీ ఒక దినం రాబోతుంది, ప్రభువారి సమస్తాన్ని తేటపరచబోతున్నారు. సత్యాసత్యాల మధ్య వ్యత్యాసం మనకి తెలియబోతుంది. ఆ రోజు ఆర్టీవీకి ఫుటేజ్ ఎలా దొరికిందో బయటకు వస్తుంది. ఆ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యక్తి ఎవరో బయటకు వస్తారు. ఆ రోజు సత్యం ఏమిటో మనం తెలుసుకుంటాం. అంతవరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రవీణ్ అన్న ఫ్యామిలీ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. మనం అందరం కూడా ప్రవీణ్ అన్నకి దేవుడిచ్చినటువంటి జీల్, గోల్ ప్రతి ఒక్క సేవకునిలో, క్రైస్తవునిలో, విశ్వాసులో శిష్యునిగా మారే గుణాన్ని, నైపుణ్యతను పెంచే దారిలోనికి తీసుకువెళ్ళాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.